వార్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉన్న లార్జెస్ట్ పార్క్ అయితే ఈరోజు మనం అందరం వెళ్ళిపోదామా అడిగారు కదా అక్క, అమెరికా దాకా వెళ్ళావు, మాకు కూడా మంచి మంచి వీడియోస్ చేసి చూపించవచ్చు కదా, అక్కడ ఏం స్పెషల్ ఉన్నాయి ఏంటి అనేది మేము కూడా చూస్తామన్నారు కదా. అందుకని ఈ వీకెండ్ ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఈ వీడియోకి మినిమం 100 లైక్స్ కానీ వచ్చినట్లయితే నేను తప్పకుండా వీకెండ్ మంచి ఇలాంటి వీడియోస్ని మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మన ఇంటి నుంచి వెళ్ళడానికి కార్లో 1.5 అవర్ జర్నీ అయితే పడుతుంది. అసలు ఇది ఎలా వెళ్ళాలి, టికెట్ ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి వివరంగా చూపిస్తాను. అలాగే నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను, అన్నీ చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. అసలు ఇవన్నీ నేను మూవీస్లోనే చూసేదాన్ని, ఇప్పుడైతే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. మీరు కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు మేమున్న కంట్రీ ఒక టూరిజం ప్లేస్, చాలా బాగుంటాయి ఇక్కడ. డిఫరెంట్ ఈ అమెరికా మొత్తంలో చూడవలసిన టాప్ 10 ప్లేసెస్లో ఏమన్నా ఉన్నాయంటే టాప్ 3లో ఈ ఫ్లోరిడానే ఉందన్నమాట. మీ అందరికీ తెలిసిందే కదా, న్యూయార్క్, కాలిఫోర్నియా ఇవన్నీ. కానీ ఫ్లోరిడా ఒక బీచ్ కానీ ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కానీ నాకు సపోర్ట్ చేశారనుకోండి, నాకు కూడా అనిపిస్తుంది కదా వీళ్ళందరూ నా వీడియోస్ మంచిగా చూస్తున్నారు, చూపించాలి వీళ్ళకి ఇంకా కొత్తగా ఏదైనా అనిపిస్తుంది. నా ఫోన్ అంత బాగాలేదు, మీరు కానీ మంచి సపోర్ట్ చేస్తే నేను మంచి ఫోన్ తీసుకొని ఈ ప్లేసెస్లో ఉన్నవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానమాట. ఫైనల్లీ నేను చెప్పిన ప్లేస్ రానే వచ్చింది, లెగో ల్యాండ్ ఫ్లోరిడా. చూసారు కదా, మనమైతే ఎంట్రీ అయిపోయాం. ఇది మనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. మనకి వీకెండ్ అయితే ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 6 వరకు ఈవినింగ్ ఉంటుంది. వీక్ డేస్లో అయితేనేమో మనకి 8 వరకు ఉంటుందన్నమాట. మేము వీకెండే వెళ్ళాం, మనందరికీ వీకెండే కుదురుతుంది కదా. అసలు ఇలా లోపలికి వెళ్ళాలి. మేము ఫస్ట్ టైమే వచ్చాము, కానీ గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఈ మనకు కనిపించేదంతా పార్కింగ్ ప్లేస్. ఈ పార్కింగ్ ప్లేస్లో కూడా మనకి ఎలా ఏంటనేది చూపిస్తాను. అప్పుడే మేము వచ్చామో లేదు వెనక్కి వెళ్ళండి అని చెప్పి చూపిస్తుంది హోమ్కి మ్యాప్ అనమాట. ఇంకా టికెట్ తీసుకున్నాం. పార్కింగ్ కూడా మనకి షెల్టర్ ఉంటే ఒక పార్కింగ్, షెల్టర్ లేకపోతే బయట ఇలా పెట్టే పని అయితే ఇంకో పార్కింగ్ రేట్ ఉంటుంది. మనం బయటే తీసుకున్నాం కాబట్టి $35 పార్కింగ్ ఫీ, $2 అయితే ట్యాక్స్ పడింది అనమాట. అదే షెల్టర్ ఉన్నదైతే మనకి $45 ఏమో ఫీ, మళ్ళీ దానికి ట్యాక్స్ కూడా పడుతుంది. మనకు అది అవసరం లేదని తీసుకున్నాం. ఇంకా స్ట్రైట్ మేమైతే కార్ ఎక్కడ పెట్టేసాము అక్కడ స్ట్రైట్గా వచ్చేయడం. చూసారు కదా, షెల్టర్ అంటే అలా. వీటికైతే కొంచెం ఎక్కువ అమౌంట్ పడుతుంది. మన కార్ పెట్టిన ప్లేస్కి స్ట్రైట్ వచ్చేయడమే. ఇలా వచ్చేస్తే ఇక్కడ ఫస్ట్ మనం ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేది కూడా మనకి ఎంట్రీలోనే ఉంది. అవన్నీ చెక్ చేసుకుంటున్నాము, ఎందుకైనా మంచిది కదా. మనకి ముందు టికెట్ స్కాన్ చేస్తారు, అది దాటంగానే మనకి లెగో ల్యాండ్ వెల్కమ్కి పక్కనే లెఫ్ట్ సైడ్లో మనకి లెగోల్యాండ్ వాళ్ళది హోటల్ ఉంటుంది. అలాగే చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా ఉంటాయి అనమాట, లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు స్టే చేయడానికి. ఇంకా స్ట్రైట్గా మనం ఫ్లోరిడా అని వెల్కమ్ ఉంది కదా, దానిలోంచి లోపలికి వెళ్తే ఈ విధంగా మన దగ్గర ఉన్న టికెట్ అయితే స్కాన్ చేస్తారు. తర్వాత మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఒక బ్యాడ్జీ అనేది ఇస్తారు. అంటే ఎక్కువ సార్లు వెళ్తే ఏం లేదు, ఫస్ట్ మనం గెస్ట్గా ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మనకు ఒక బ్యాడ్జీ లాంటిది ఇచ్చారు. అది కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుంది ఏందనేది. చాలా బాగా అనిపించింది, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలు కూడా ఇవి మనకైతే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తూ ఉంటే ఇది చాలా పెద్దగా ఉంది. మేము కొన్ని అయితే వీడియోస్ కూడా క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే నైట్ అయిపోయింది. అవేంటియో కూడా నేను చెప్తాను, ఇక్కడ ఆ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా. ఇది సీ లైఫ్, దీనికైతే మనం వెళ్ళలేదు ఎందుకంటే దీనికి మళ్ళీ సపరేట్ టికెట్ తీసుకోవాలి. దీనికి ఈసారి వేరే వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు మనకి ఇది లెగోల్యాండ్లో కూడా ఉంది, అలాగే ఇంకా డిఫరెంట్ ప్లేస్లు ఉంటాయి, దాంట్లో కూడా ఉంది ఈ సీ లైఫ్ అనేది. మేము ఈసారి వెళ్ళినప్పుడు మీకు సీ లైఫ్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. మనం ఎంట్రీ అవగానే లెగోల్యాండ్, మీకు అర్థమైంది కదా, మన పిల్లలు ఆడుతూ ఉంటారు ఇండియాలో బ్రిక్స్ కట్టేసి బిల్డింగ్స్ అవన్నీ, వాటితోనే ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది. మన స్ట్రైట్ ఇంక వెళ్ళిపోతూ ఉంటే లెగో షాప్స్ ఉంటాయి, బిగ్ షాప్స్, అన్ని డిఫరెంట్ ఐటమ్స్. వచ్చిన వాళ్ళు కూడా కొంటూ ఉంటారు కదా, అలా మనకి ఏం తెలియదు, మ్యాప్ అన్నీ ఉన్నాయి. ఆ మ్యాప్ చూసుకొని ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి. ఇక్కడ వచ్చేసి ఆ లెగోస్తో మంచిగా ఎలా కట్టారు ఏంటి అనేది ఉంది. ఇక్కడికి కాసేపు తీసుకెళ్ళాం, పిల్లలకి ఆడుకున్నారు. మనకి వాటర్ అయిపోయినా కానీ కూల్ డ్రింక్ కానీ రీఫిల్ చేసుకోవడానికి కూడా వాళ్ళు సెంటర్స్ అనేవి అక్కడక్కడైతే అరేంజ్ చేశారు. మీకు చూపించాను, వీడియో క్లారిటీగా చూస్తే అన్నీ తెలిసిపోతాయి. ఇక్కడ వచ్చేసి ఇది పిల్లలు ఆడుకోవడానికి అనమాట. కాసేపు ఇదే అనుకుంటున్నారేమో, ముందు ఉన్నాయి మంచి సీన్స్, మిస్ అవ్వద్దు వీడియోని మాత్రము. స్టార్టింగ్లో ఇలా అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు చాలా ఎగ్జైట్ అయిపోయారు, ఎందుకంటే మనం కొంటే 1, 2 ఉంటాయి, కానీ ఇక్కడ ఉందే అవి. ఇక్కడ ఏది తయారు చేసినా కానీ
వాటితోనే చేశారు కాబట్టి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ లెగో ల్యాండ్ అనేది అసలు పిల్లల కోసమే, అంత బాగుంది. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాం. మనకు కూడా ఫుల్ యాక్టివిటీస్ ఉన్నాయి అన్నమాట. ఎవరైనా వెళ్ళకపోతే ఎక్కడి నుంచి అయినా కానీ, ఫ్లోరిడా వచ్చినా కానీ, ఎప్పుడైనా లాంగ్ వీకెండ్ ఉన్నా కానీ ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంది. ఇది ఒక ఫ్లోరిడాలోనే కాదు, కాలిఫోర్నియాలో కూడా ఉంది ఈ లెగో ల్యాండ్ అనేది. మీకు ఎక్కడ దగ్గర అనిపిస్తే అక్కడ వెళ్ళి ఒకసారి చూడండి. కిడ్స్ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీ అందరికీ ఇంకోటి చెప్పనా, అసలు మేమున్న దగ్గరేనమాట ఈ డిస్నీ వరల్డ్ కూడా ఉంది. దానికి వెళ్ళినప్పుడు కూడా వీడియోనైతే షేర్ చేస్తాను. అప్పటికి ఇంకా మంచిగా ఇక్కడ చూశారు కదా, అన్ని ఆ లెగోస్తో బొమ్మలు కానీ ఎంత చక్కగా చేశారో, చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ డిఫరెంట్ రైడ్స్ అయితే ఉన్నాయి. రైడ్సే ఉన్నాయి ఫ్రెండ్స్, బోల్డ్ అన్ని రకాలు. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయితే మనం చేయొచ్చు. ఇంకా మేము అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా గుర్రాలతో ఒక రైడ్లా ఉంది, స్వింగ్ చేసినట్లు ఉండిద్ది వాటర్లో, అదొక రైడ్ ఉంది. నెక్స్ట్ కొన్ని చూపించాను, తీసినవి అయితే నేను యాడ్ చేశాను అనమాట. తీయని కూడా నేను నేమ్స్ అనేవి చెప్తాను, అంటే మీకు కూడా తెలియాలి కదా ఇక్కడ ఏముంటాయి ఏంటి అనేది తెలుసుకుంటే మీకు ఈజీగా ఉండిద్ది. అది మనిషి అక్కడ బొమ్మలాగా ఉంది కదా. ఇక్కడ నెక్స్ట్ కొంచెం అలా ముందుకు వచ్చేస్తే ఇది బటన్ నొక్కితే షీప్ సౌండ్ వస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ బోల్డ్ అని ఉన్నాయి. అసలు నేను చెప్పడానికి నాకే టైం సరిపోదు, అన్నీ ఉన్నాయి అన్నమాట. అలా వస్తూ ఇంకా పిల్లలు ఈ సౌండ్స్ అన్నీ నొక్కి సేమ్ మనకి మేక ఎలా అరిచిద్ది అదే సౌండ్ వస్తుంది, గొర్రె ఎలా అరిచిద్ది అదే అనమాట. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి చిన్న పిల్లలు వాటర్లో ఆడుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదా, రీఫిల్ మన వాటర్ కానీ డ్రింక్స్ కానీ ఏమైనా. ఇది వచ్చేసి ది డ్రాగన్ అనమాట. ఈ రైడ్ అయితే సూపర్ ఉంది. నాకైతే నా గుండె జారి కింద పడిపోయింది అనమాట, అంత భయం వేసింది. బట్ అయిపోయినాక బాగా ఎంజాయ్ చేశాను అనిపించింది. నేను పైకి వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీయలేదు, అది ఎలా ఉండిద్ది అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకి రైడ్ అనేది ఉంటుంది. నేను అదైతే తీయను కుదరలేదు, దీంట్లో స్లోగా చూపిస్తున్నారు కానీ ఫోన్ పట్టుకొని తీయడం కుదరదు కదా, అందుకని మీకోసము అక్కడున్న ఈ క్లిప్ని అయితే యాడ్ చేశాను. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫేస్ ప్రింట్, ఇప్పుడు మనం డ్రాగన్ రైడ్ అన్నాను కదా, అదే ఇది. లోపలంతా మనం స్టార్ట్ అయ్యాక ఈ థీమ్స్తో ఉన్నాయి. చాలా బాగుంది. ఈ బొమ్మలు ఇవన్నీ కూడా లెగోస్తోనే చేశారు. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడవలసిన ప్లేసే, చాలా బాగుంది. చూశారు కదా, ఈ విధంగా మనం ఇంకా ఎప్పుడైతే బయటికి ఎంట్రీ అవుతామో అప్పుడు ఇందాక చూపించాను కదా డ్రాగన్ రైడు, అలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు పెద్ద డ్రాగన్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి మరి, మింగేసిద్ది మిమ్మల్ని కూడా. వచ్చేసింది. ఇలా అనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ రైడ్స్ అని. ఇక్కడ స్లోగా ఇవన్నీ మనం చూసేలాగా అన్నీ పెట్టారు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు. ఇక్కడైతే నేను ఇంకా వీడియో తీయలేదు, నాకు భయం వేసేసింది అనమాట. ఇంకా బయటికి రాగానే ఇవన్నీ మనం అంతకుముందు చూసేవాళ్ళం కదా మూవీస్లో. మన సైడ్ కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి గేమ్స్ అనమాట. గెలుచుకున్నాం అనుకోండి ఆ టాయ్ అనేది మనకి ఇస్తారు. ఇలాంటివి కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి సఫారీ అనమాట. గుర్రం మీద పిల్లలైతే తిరుగుతున్నారు. జున్ను చిన్ను కూడా భలే ఎంజాయ్ చేశారు చెరొకటి ఎక్కేసిక. అది కూడా నేను షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో మీకు అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక థీమ్ అనమాట. మనకి ఇది ఉంటుంది కదా, ఈ థీమ్తో దీంట్లో కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాము. డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. మేము వెళ్ళే ట్రైన్ అయితే గుద్దేసుకుంటా వెళ్తుందనమాట. డిఫరెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయితే చేశారు. బట్ వీకెండ్ కాబట్టి కొంచెం మాకు టైమే పట్టింది. ప్రతి దగ్గర ఒక్కో దాని దగ్గర 45 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ మేము వెయిట్ చేసేటప్పుడు అనుకున్నాం ఇంత టైం ఎందుకు వేస్ట్ అనుకున్నాం. కొన్ని అయితే బాగా నచ్చాయి. ఓకే, టైం వేస్ట్ అవ్వలేదు, మంచిగానే ఉంది అనుకున్నాం. మనం వెళ్ళే దాని మీద ఉండి మన చూస్తూ అలా వచ్చేసామన్నమాట. అవన్నీ చూసుకుంటూ మళ్ళీ బయటికి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ బయటికి రాగానే మనకి ఫుడ్ ఉంటుంది, కాఫీ స్టాల్స్ ఉంటాయి, అన్నీ వచ్చేసి మనకి పీచ్ మిఠాయి ఎలాగో ఆ విధంగా అనమాట. రైడ్స్ అయితే ఎంజాయ్ చేసేసి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మనకి ఎట్ సైడ్ వెళ్ళాలి ఏంటి అనేది, ఇందాక పిల్లలు గుర్రం మీద ఎక్కారు కదా, ఇది వచ్చేసి సఫారీ అనమాట. ఇక్కడ అన్నీ మనకి లెగోస్తో అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి యానిమల్స్ అన్నీ. వాటిని చూడడానికి ఒక జీబు కానీ ఇలా ఉంటుంది, అది ఎక్కేసి అంతా తిరుగుతామన్నమాట. సఫారీ చూసారు కదా. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, భలే అనిపించింది నాకు, అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇవన్నీ ఆ లెగోస్తోనే చేశారు, చాలా బాగున్నాయి కదా. మనకి
లయన్స్, ఎలిఫెంట్ మీరు గమనించారా అక్కడ కదులుతూ ఉంది. ఒక నిమిషం చూపిస్తాను క్లారిటీగా నేను మీకు. అదిగోండి ఇప్పుడు కదిలింది కదా, అక్కడ అలా సెట్ చేసేసారనమాట. ఇవన్నీ బొమ్మలైనా కానీ చాలా అందంగా చెక్కారు. ఈ షాప్లో చూసారా డిఫరెంట్ టాయ్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకి వెళ్ళే కొన్ని, ఎందుకంటే వాళ్ళకి కూడా సేల్ నడుస్తూ ఉంటుంది కదా, ఇంకా ఆడుకునే వాళ్ళు ఆడుతూ ఉన్నారు, గెలిచేవాళ్ళు. మేమైతే అవేమీ అంత ఇంట్రెస్ట్ చూపలేదు. ఫైనల్లీ అసలు రైడ్కి అయితే వచ్చేసాము. ఇది లెగో రైడ్ అనమాట, మామూలుగా ఉండదు. ఇది గ్రేట్ లెగో రైడ్ దీని పేరు. చాలా పెద్దది వచ్చేసి ఒకటే ఉండిద్ది, దాని మీద ఒక ఫ్యామిలీ సరిపోతాం అనమాట. నేను కాస్త తీసినంత వరకు మీతో అప్లోడ్ చేస్తున్నాను. నాకు భయం వేసినప్పుడు ఇంకా ఫోన్ అయితే తీసేసాను, అంటే ఎక్కడ కింది పడిపోతుందో అని చెప్పి చూపిస్తాను. ఇలా చూసారు కదా 4 మెంబర్స్, మనం కూడా సేమ్ అలానే దాంట్లో కూర్చుండిపోతాం. ఇబ్బంది ఏం లేదు, మనకు అన్ని సెక్యూరిటీ అయితే ఉంటుంది. మనం అలా కూర్చున్న తర్వాత బెల్ట్ వేసుకుంటాం. బెల్ట్ వేసుకున్న తర్వాత ఆ ముందు ఒకటి ఉంది కదా, దాన్ని అయితే లాక్ చేసేస్తారు, వాళ్ళే లాక్ చేసేస్తారనమాట, మనం కూడా కాదు. అది వాళ్ళు లాక్ తీస్తేనే లాక్ అయితే ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్క దానికి సేమ్ అదే ప్రొసీజర్ ఉంది. ఇక్కడ భయం పడాల్సిన అవసరం లేదు, కానీ బట్ మన భయం మనకు ఉంటుంది కదా. మేమైతే ఈ రైడ్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగుందన్నమాట. నేను ఫస్ట్ టైం ఎక్కాను, నాకు బాగా అనిపించింది కూడా. ఫైనల్లీ ఈ రైడ్ని కూడా చూసాము. ఇవే కాదు ఫ్రెండ్స్, ఇంకా బోలెడన్ని అయితే ఉన్నాయి. దీంట్లో మినీ వాళ్ళు ఒకటి ఉంది, డిఫరెంట్ షిప్ బోట్ రైడ్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి. నేను తీసినవన్నీ కాకుండా మీకు ఇలా నేమ్స్ అనేవి చెప్తున్నాను. ఇదైతే బాగా అనిపించింది. కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారనమాట. మనకి టికెట్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే, ఒకసారి వెళ్ళొచ్చు అనమాట. అది చూసారు కదా. ఇక్కడ నేను చిన్నుని అడుగుతున్నాను ఎలా ఉంది అంటే, పాపం వాడు దాని మీద కళ్ళు తిరిగి వాడికి తెలియలేదు ఎటు వెళ్తున్నాడో కూడా, కొంచెం షాక్లో ఉన్నాడు వాడు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకే రైడ్కి వెళ్దామని పిల్లల్ని అడిగాము. వాళ్ళు చెప్పిన దానికైతే వెళ్ళిపోయాం. మనం అలా ప్రతిదీ ఒక రైడ్ అయిపోయినాక బయటికి రాగానే అక్కడ ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో ఫొటోస్ ఉంటాయి. అంటే మనం ఆ రైడ్లో పైకి వెళ్ళేటప్పుడు మధ్యలో కెమెరాస్ పెట్టుంటారు, వాళ్ళే సెట్ చేసేసారు, ఫొటోస్ తీస్తారు. ఈ ఫోటోలన్నీ ఇలా మనం ఎక్కిన ప్రతి రైడ్లో మన ఫొటోస్ అనేవి తీశారు. నేను మీకు ఎక్కడన్నా యాడ్ చేస్తాను, ఆ తీసిన ఫోటో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. మనం ఈ ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసుకొని మనకు కావాలి అంటే లాస్ట్లో మనం రిటర్న్ అయ్యేటప్పుడు ఒక $40 ఇచ్చామనుకోండి, ఆ టికెట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. మేమైతే ఇంకా దానికి మళ్ళీ 40 ఎక్స్ట్రా ఎందుకని తీసుకోలేదు. ఆ ఆప్షన్ కూడా ఉంది, మీ ఇష్టం అనమాట. మనం తీసుకొని కుదరదు కదా రైడ్స్లో, అలా. ఇది వచ్చేసి బోట్ రైడ్ చూసారు కదా, దీంట్లో కూడా జున్ను ఇదైతే భలే ఉంది, మళ్ళీ ఎక్కుదామన్నారు. ఈ రైడ్ చాలా ఎంజాయ్ చేశారు కిడ్స్ అయితే. కూర్చోడానికి ఏముండదు, జస్ట్ ఆ బోట్ లాగా దిగుతాం, దాంట్లో నించొని ఇంకా ఈ రైడ్ కూడా కంప్లీట్ చేసేసాం. బాగుంది. చిన్నుకి ఇదైతే బాగా నచ్చిందంటే, అంటే మనకి ఎత్తుగా లేదు కదా, సో అందుకని ఇబ్బంది పడలేదు. మా పిల్లలిద్దరైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వెళ్ళినందుకు మాకు అనిపించింది వీళ్ళని తీసుకొచ్చినందుకు. అడుగు ప్యాంట్ తడిచింది మమ్మీ అని చెప్పాడు, ఇక్కడ జరుగుతుంది, అందుకే నేను నవ్వుతున్నాను. బోట్కి హోల్ ఉంది మమ్మీ, అందుకే వాటర్ వచ్చేసాయని చెప్తుంది. నేను చూసుకోలేదు మా బోట్కి అని చెప్పా. ఇది వచ్చేసి సైక్లింగ్ అనమాట. ఇది పైన తిరుగుతూ ఉంది కదా, మనం అలా సైక్లింగ్ చేస్తేనే మనది పైకి వెళ్తుంది, లేకపోతే మనం కిందనే తిరుగుతామన్నమాట. ఇది కూడా బాగా అనిపించింది కాసేపు. ఇది కూడా ఇదిగోండి ఇలా మనము, అది మామూలుగా రౌండ్ చేస్తుంది, బట్ మనం ఇలా సైక్లింగ్ చేస్తేనే అదనేది పైకి వెళ్తుంది, లేకపోతే అందరిది పైన ఉంటే మనది కింద ఉంటుంది. అది కూడా మేమైతే అసలు తొక్కకపోతే ఏమైంది అని చెప్పి చూసాము. సైక్లింగ్ చేయకపోతే కిందనే దొరుకుతూ ఉన్నామన్నమాట. నెక్స్ట్ అది కూడా మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ ఇంకా బోట్ రైడ్స్లోనే డిఫరెంట్ రైడ్స్ ఉన్నాయి. అంటే సింగిల్గా మనమే బోట్ తీసుకొని వెళ్ళేవి ఉన్నాయి, లేదా ఇలా ఇప్పుడు చూపించాను కదా ఆ టైప్లో ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. అదైన తర్వాత ఇది వచ్చేసి ఫైర్ది, ఇది కూడా బాగుంది. మాకు ఫైర్ డిపోర్ట్ ఇది మేము అసలు ఏంటో అనుకున్నాము, మాకు చాలా బాగా అనిపించింది. మీకు ఇది మా వీడియో షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మనం వెళ్ళి ఇక్కడ ఏమి ఉండదన్నమాట, ఒకటి చూపిస్తాను ఇప్పుడు. ఇలా ఉంది కదా, ఇది ఫైర్ టక్కు, ఇలా పట్టుకొని ఇవి ఉన్నాయి చూడండి, మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి, వాటిని కదిలిస్తూ మనము వెళ్ళి అక్కడ కనిపించే వాటర్ ఉన్నాయి కదా, ఆ
పైన మంటలు. మనం వెళ్ళి అక్కడికి బండిని తీసుకెళ్ళి అక్కడ ఒకటి నొక్కితే వాటర్ పడుతుంది. అప్పుడు ఆ ఫైర్ వెళ్ళి మనకి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట, ఫైర్ ఆరిపోయింది అని. అది బాగుంది, అది మేమే విన్ అయ్యాము. చాలా బాగా అనిపించింది. వెళ్ళి రిటర్న్ కూడా అయ్యేసరికి ఇంకా అందరూ వెళ్ళని కూడా లేదనమాట. అసలు ఆడలేమేమో అనుకున్నాం, కానీ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లాస్ట్లో ఉంటుంది ఈ గేమ్. ఇది వచ్చేసి మేము అసలు మూవీ అనుకున్నాము, ఏంటో కూడా మాకు తెలియదు. వెళ్ళడం అయితే వెళ్ళాము. ఇక్కడ 45 minutes వెయిట్ చేసాము. ఫైనల్లీ వెయిట్ చేసినందుకు ఇక్కడ కూడా ఎంజాయ్ చేసామన్నమాట. ఇదేంటంటే మనం వెళ్తూ ఉంటాము, దాంట్లో వెళ్ళేటప్పుడు మన హ్యాండ్స్ సెన్సార్ ఉంటుంది కదా, సెన్సార్ మీద పెట్టి మనకి ఎదురొచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఇలా మనకి బొమ్మలన్నీ వస్తూ ఉంటాయి. మనం డైరెక్ట్గా మన ఎదురు ఉన్నట్లే ఉంటారు, అది స్క్రీన్ మీద కనిపిస్తూ మనకు స్పెట్స్ అనేవి ఇస్తారనమాట. సో అప్పుడు మన ఎదురు ఉన్నట్లు ఉంటారు. ఇలా వాళ్ళందరినీ మనమైతే షూట్ చేసేస్తాం. బ్యాడ్ బాయ్స్ అందరూ వచ్చేస్తారు. ఒక వీడియో గేమ్ టైప్ అనుకోండి, మన ఎదురే ఉన్నట్లు ఉంటారు, మనమే వాళ్ళ ప్రపంచంలో ఉండి వాళ్ళని షూట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ రైడ్ కూడా బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్ కిడ్స్ రైడ్, కాలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ సరిపోలేదు. ఇది కూడా బాగుంది. ఇట్లా వెళ్తూ ఉందన్నమాట. ఎలా ఏంటి అనేది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఒక్కదాన్నే కూర్చున్నాను, జున్ను వాళ్ళ ఫ్రెండ్ జున్ను కూర్చున్నాను అనమాట. ఈ విధంగా కిందికి స్లోగా వెళ్తుంది. ఇది కూడా బాగుంది. సింపుల్గా కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ అసలు సిసలైన రైడ్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇదైతే చాలా హైట్లో ఉంది. ఎందుకు మరి చిన్నుకి నచ్చిందంటే కానీ నాకైతే ఈ రైడు భయం అనిపించింది. పైకి వెళ్ళి కింద పడ్డ ప్రతిసారి టప్ 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 అంటుంది. అలా అన్నప్పుడల్లా నా గుండె కూడా ఎక్కడ జారిపోతుందా అనిపించింది. అంత భయం వేసింది నాకైతే. వీళ్ళు మాత్రం భలే ఎంజాయ్ చేశారు అనమాట. ఈ రైడ్ని మాత్రము మేము మళ్ళీ ఎక్కుతాము అన్నారు. ఇది ఎక్కితే ఇంకోటి ఎలా ఎక్కుతాము, ఇదిగోండి చూడండి, అలా తీసుకెళ్తారు, పైకి తీసుకెళ్తారు, మళ్ళీ వదులుతారు కిందికి. టపక్ అంటది. అలా వదిలినప్పుడు సౌండ్ వస్తుంది అనమాట, టపక్ అని. ఆ సౌండ్కే భయం వేసింది నాకైతే. వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. అలా తీసుకెళ్ళడం, కిందికి టప వదిలేస్తున్నారనమాట. ఇది కూడా బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఇలా ఇవే కాదు, ఇంకా పిల్లలకి బోల్డ్ అనే రకాలు ఉన్నాయి. నేను పిల్లలవి అవేమీ తీయలేదు, తీసినా అవి షార్ట్ వీడియోస్లో ఉన్నాయి అనమాట. పెడతాను మీకు మెల్లమెల్లగా ఒక్కొక్కటి. మీకు ఇప్పటివరకు చూసింది ఎలా అనిపించింది? బాగున్నాయి కదా? ఇలాంటి వీడియోస్ని మీకు కావాలి అంటే తప్పకుండా 100 likes అయితే వచ్చేలాగా చూడండి. మరి నెక్స్ట్ వచ్చేసి ఇంకో దానికి వెళ్ళాం. హైలైట్ మా ఫ్యామిలీ మొత్తానికి ఇప్పుడు చూపిస్తున్నది అనమాట. ఇది ఎలా ఉందంటే మనకి నెంబర్స్ ఇచ్చారు, ఆ నెంబర్స్లో నించోవాలి. మేము ఇదేంటిది దీనికోసం ఇంత వెయిట్ చేసాం అనుకున్నాం. వెళ్ళిన తర్వాత మన నెంబర్స్లో సీట్స్ ఉంటాయి, సీట్స్లో కూర్చోబెట్టి సెట్ చేసేస్తారు. ఇంకా తిరిగిపోయిద్ది. తిరిగినాక మొత్తం మనం ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అనమాట. మనదే కాదు, ఆకాశంలోకి, సముద్రాల్లోకి, కొండల్లోకి, గుట్టల్లోకి డైరెక్ట్గా మనమే వెళ్ళినట్లు తీశారు. మై ఫ్యామిలీ అందరి ఫేవరెట్ రైడ్ అనమాట. ఫైనల్లీ అన్నీ కంప్లీట్ చేసుకొని 6:30కి అయితే రిటర్న్ అయిపోయాం. ఇది ఈ వీడియో. మీ అందరికీ ఎలా అనిపించింది? మా లాగైతే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు కూడా నాకు కుదిరినంతలో షేర్ చేశాను. నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది, బట్ తీసినవన్నీ అయితే షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. బాయ్.